మీరు వస్తారని ఊహించరా. అదర్వైజ్ మా వాళ్ళు ఇంకా మీటింగ్ ఆర్గనైజ్ చేయడం కూడా ఆలోచించాలి. నమస్కారాలు. ఈరోజు గంగూరు కేంద్రంలో ఆర్ఎస్కే ఏ విధంగా పనిచేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే నేను ఆర్ఎస్కే సెంటర్ని డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేశాం. ఆ తర్వాత రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్ ప్రొసీజర్ కూడా ఎగ్జామిన్ చేశాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ చాలా వరకు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒక నమ్మకం వచ్చింది. పోయిన సంవత్సరం 12,55,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ రోజుకి 21,04,233 మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు. 40% ఎక్కువగా. 303 మంది రైతులు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా చూసినప్పుడు నాకు ప్రధానంగా ఒక 4-5 పాయింట్లు కూడా చూశాను నేను. అవన్నీ చూసిన తర్వాత ఒకటి ప్రధానంగా నాకు కనపడింది, మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైనది. దీంట్లో ఈ మాయిశ్చర్ టెస్ట్లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని, ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మిషన్ పెట్టాం, రైస్ మిల్ దగ్గర కూడా ఇంకొక మిషన్ ఉంది. ఈ 2 సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైతుని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది. అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. 2 కూడా మెషిన్స్ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. ఆ స్టాండర్డైజ్ చేసే దాంట్లో ఒక విధానం అంటూ పెట్టుకుంటే యూనిఫామ్ మెషిన్గా నుండి యూనిఫామ్ టెస్టింగ్ ఉంటే ఇంకా ఎక్యురసీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి 2 మార్గాలు ఆలోచిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే ఇక్కడే వాళ్ళ రైస్ మిల్ మనిషిని కూడా పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయా,
అంటే మాకు దగ్గర దగ్గర 3,000 చిల్లర 3,700 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, సపోర్టింగ్ కేంద్రాలు ఉన్నాయి. రైస్ మిల్స్ 1713 ఉన్నాయి. 1:2.5, 3 పైన వస్తాయి. లేకపోతే ఇక్కడ అక్కడ ఒకే మిషన్ పెట్టి స్టాండర్డైజేషన్ చేసి రెండు కూడా లీగల్ మెట్రాలజీ చేస్తారు కాబట్టి ఎక్కడా వేరియేషన్ రాకూడదు. వేరియేషన్ వస్తే హూ ఈజ్ రెస్పాన్సిబుల్, హూ విల్ అనలైజ్, విల్ ప్రూవ్. ఈ 2 మెథడ్స్ పెట్టాం. అది కూడా ఒకసారి మా వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఇది ఒకటి మేజర్ ఇష్యూ. రెండోది గన్నీ బ్యాగ్స్. ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో ఇవి 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ రైతులు దేశపు కుట్టుకోవాల్సి వస్తూ ఉంది రంధ్రాలు పడితే. అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. అవసరమైతే దీన్ని స్టాండర్డైజ్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి, జీరో రావాలి. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. దీన్ని మేము కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అది కూడా ఏ విధంగా చేస్తున్నాం మీకు చెప్తాను. అది ఒక మేజర్ డెసిషన్, మా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన డెసిషన్లో గోనె సంచులు ఒకటి. అదే మరిగా జీపీఎస్ స్టాండర్డైజేషన్ చూశాను. జీపీఎస్ పనిచేస్తూ ఉంది, కానీ సర్వీస్ ప్రొవైడర్ కరెక్ట్గా పెట్టలేదు. దాన్ని కరెక్ట్గా పెట్టి ఏ విధంగా చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని తీసుకునేట్టుగా ఈ వర్షాకాలం తరచిపోకుండా అవన్నీ చేయాలని చెప్పాను. అవి కూడా చేస్తారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ చేసే పరిధి. దాన్ని మా వాళ్ళు సూపర్వైజ్ చేసుకోవాలి. ఇంకొక పక్కన డ్రైయర్స్, ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఇంత మునుపు కూడా మేము చాలా ప్రయోగాలు చేసాం. మార్కెట్ కమిటీలో డ్రైయర్స్ పెట్టాం. ఆ ప్రయత్నాలు కూడా చేసాం. ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతూ ఉంది. అంతా 1 or 2 అవర్స్లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర దగ్గర 1713 రైస్ మిల్స్ ఉంటే 394 రైస్ మిల్స్లో మాత్రం ఈ యొక్క డ్రైయర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే 23% కెపాసిటీ. రైస్ వచ్చే రైస్లో 23% మాత్రం డ్రై చేసే పరిస్థితి ఉంది. మిగిలిన చేయలేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి? మొబైల్ డ్రైయర్స్ ఏమైనా వస్తాయా అంటే పొలంలోనే తీసి అక్కడనే చేయడానికి కాదు. హార్వెస్టర్లోనే దీన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతామా? హార్వెస్టర్లో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నేరుగా అక్కడికి వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్గా బ్యాగ్లో వేసి రైస్ మిల్కి పంపించే పరిస్థితికి వస్తుంది. ఆ శాంపుల్స్ అవన్నీ తీసుకొని ఎక్కడ కూడా దీంట్లో ఇప్పుడు నేను చూశాను, చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఈ హార్వెస్టర్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా 3-4 గంటలు అయిపోతూ ఉంది. ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది, ఖర్చు తగ్గుతూ ఉంది, ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది. దీన్ని స్టాండర్డైజ్ చేస్తే ఇంకా ఎన్ని హార్వెస్టర్స్ కావాలనో అన్ని హార్వెస్టర్స్ పెట్టి మెకనైజేషన్లో భాగంగా దీన్ని పద్ధతి ప్రకారం చేసి రైతుకి ఆదాయం పెంచే మార్గం. ఈ దిగుబడి కూడా నేను ఒక రైతును చూశాను. దాన్ని అందరిని 10 మంది పెట్టి కంపేర్ చేశాను. ఒక అతను 43 బస్తాలు వచ్చింది, ఒక అతనికి 33 బస్తాలు వచ్చింది. 42, 33, 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చింది. నేనేంటని అడిగాను. ఆ రైతు యొక్క శ్రద్ధ, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. అంటే వ్యత్యాసం దగ్గర దగ్గర 9 బస్తాలంటే 5% ప్రొడక్టివిటీలో వ్యత్యాసం ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ విలేజ్లో డేటా ఉంది. ఆ డేటా అనలిటిక్స్ తీసుకొని ఏ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది, కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మెకనైజేషన్లో లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్టిసైడ్స్ కానీ
లేకుంటే ఫెర్టిలైజర్స్ కానీ యూనిఫామ్గా చేయగలుగుతాము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చేస్తే యూనిఫామిటీ వస్తుంది. పోయిన సంవత్సరం కంటే రైతులు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ప్రొడక్టివిటీ పెరిగింది. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా 4 గంటలు పడుతున్నాయి. 93% 24 అవర్స్లో ఇచ్చాం. మేము పెట్టిన గైడ్ లైన్స్ 48 అవర్స్. 48 అవర్స్ పెట్టినా 24 అవర్స్లో ఇవ్వగలుగుతున్నాం. దాన్ని ఇంకా వీలైతే 2 గంటలు 1 గంటలో ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. 4 గంటలు ఇస్తాం. ఇది కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఇవి అయిన తర్వాత నేను ఆలోచించేది వీలైతే సెయిలోస్ కూడా తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు స్టాక్ పెట్టుకోవడానికి. ఇప్పుడంతా రైస్ మిల్సే ఉన్నాయి, ఆడ నుంచి నేను గోడౌన్స్కి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా రైతు దగ్గరనే సెయిలోస్ ఉంటే అక్కడే పెట్టుకోగలిగితే ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముతాడు. 2 సీజన్ అవుతాయి. అంటే మామూలుగా ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయితే ఆ ధాన్యానికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే సేలోస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఒక ప్యాడీకే కాకుండా అన్ని గ్రెయిన్స్ మీకు రాబోయే రోజు మిల్లెట్స్ కూడా మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ సిస్టమ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్రాడ్గా మీరు చూసినప్పుడు డిపార్ట్మెంట్ చేసినటువంటి దీంట్లో ఇంకొక పక్కన కూడా ఒక విషయం మనం వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెరైటీ MTU 1262 ఇది పోయిన సంవత్సరం కృష్ణాలో 3,842 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ సంవత్సరం 32,859 అంటే 10 టైమ్స్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో 997 లాస్ట్ టైం వస్తే ఈసారి 8,513, అక్కడ కూడా 10 సార్లు పెరిగిపోయింది. ఏలూరులో 1075 నుంచి 7,812 అయింది. బాపట్లో లేనిది స్ప్రెడ్ అయింది, 155 ఉంటే 5,661 మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది. ఇది దయచేసి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు, కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్లో నీళ్ళన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మెషిన్ హార్వెస్ట్ పెరుగుతూ ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతూ ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ పంట సీజన్లు వేయాలి. ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్ళే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా సీజన్లో బిగినింగ్లో దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, నార్మల్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతూ ఉంది.
దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచేత పెట్టుకొని మేము మేలోనూ నీళ్ళు ఇచ్చి జూన్లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా? జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. 5-6 నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఇవ్వాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇది ఇవ్వాలి, అదే మరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి, ఎక్సర్సైజులు అన్నీ చేస్తాం. చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలనో ఆదుకుంటాం. అదే మరిగా డ్రోన్స్ అన్నీ కూడా పెస్టిసైడ్స్కి ఎక్కడైతే చాలామంది ఇప్పుడు రైతులను అడిగాం, ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక యాప్ ఉంది, ఆ యాప్ తీసుకొని పొలంలోకి వెళ్ళి ఒక్కసారి పొలంలో చూసుకుంటే తెగులుందా లేదా చూడొచ్చు. రైతు ఇప్పుడు నాలెడ్జ్తో తెగులుందా లేదా చూస్తున్నాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంకా దారుణంగా